ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అంబర్పేట బతుకమ్మ కుంటలోని బొందలగడ్డను బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ 4 కోట్లకు అమ్మేశాడని నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరికంటి రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలోని ఎన్నో భూములను కబ్జా చేశారని, ఇవే కాకుండా మూసీ పరివాహక ప్రాంతంలోని 8 ఎకరాల స్థలాన్ని కూడా అమ్ముకున్నాడన్నారు. డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, మైనార్టీ బంధు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మేమెంత గట్టిగా ప్రచారం చేస్తామో అంతకంటే గట్టిగా మీరున్నటువంటి ప్రాంతంలో మీరు ప్రచారం చేయాలి. మీకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పాలి. మరి మీరు చెప్తే వినేటటువంటి వాళ్ళందరికీ చెప్పాలి. అప్పుడే మన అభ్యర్థి గెలుస్తాడు. మనము ఏ పథకాలు అయితే కాలేరు వెంకటేష్ ద్వారా రాలేదో, ఏ మంచి అయితే మన కాలేరు వెంకటేష్ ద్వారా జరగలేదో ఆ పథకాలు వీరి ద్వారా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ద్వారా మనకు జరుగుతాయి. ఈయన గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. మరి గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కూడా మన నల్లకుంట అంటే మనం ఉన్నటువంటి ఈ డివిజన్ చెందినటువంటి వ్యక్తి. డాక్టర్ చారీ లైన్ లో వాళ్ళ నాన్నగారు డాక్టర్ ముత్యం రెడ్డి గారు మంచి డాక్టర్. ఆయన పేదల డాక్టర్ అంటే ఆయన తండ్రి గారికి ఒక మంచి పేరు ఉంది. డాక్టర్ ముత్యం రెడ్డి గారు పేదల డాక్టర్ గా మరి పేరు దాన్ని మీరు తెలుసుకోండి. అమ్మవారి గంట కూడా కొట్టింది. ఇది మంచి విధం. ఎందుకంటే పేదల డాక్టర్ గా పేరు గాంచినటువంటి వ్యక్తి, ఆయన కడుపులో పుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ రోహిన్ రెడ్డి గారు. అంటే తండ్రి వారసత్వంగా ఆ రక్తంలో ఆ జీన్స్ లో ఆయనకు ఆ సేవాభావం వచ్చింది. కాబట్టి అమ్మవారు ఆశీర్వదించి మరి ఎంతో మంది పోటీ పడ్డారు. ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ నుండి పోటీ పడి ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలంటే మరి ఆయన వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లి గారు చేస్తున్నటువంటి పుణ్యమో మరి ఆయనకున్నటువంటి సేవాభావాన్ని గుర్తించో అమ్మవారు ఆయనకు అవకాశం ఇచ్చి మన దగ్గరికి మన అంబర్పేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది. మరి మంచి వ్యక్తి ఆయన. నేను చెప్తున్నా మంచి వ్యక్తి కాబట్టి మేము గమనించాం. మేము సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉన్నటువంటి తరుణంలో మాకు ఎంతో మంది పార్టీ వాళ్ళు ఎంతో మంది నాయకులు వచ్చి మమ్మల్ని కలిసారు. మాకు మద్దతు ఇవ్వండి. మేము ఎవరి పక్షాన వాయించలే. మీరు కూడా తెలుసు, మీరు గమనించు. రమేష్ అని ఎందుకు సైలెంట్ గా ఉంటుంది, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాను మీ అందరు కూడా మనసులో అనుమానం ఉండదు. కానీ అతను 200-300 కోట్లు సంపాదించుడు. ఇక్కడ అశోక ఫంక్షన్ అది ఇక్కడ గోల్నగర్ దగ్గర 8-9 ఎకరాలు కబ్జా పెట్టి అమ్మేసేసుకుంటు. బొందలగడ్డలు గ్రేవేళ్ళు ఏది ఇక్కడ బతుకమ్మ గుంటలో కూడా కబ్జా చేశారు. వైన్స్ కింద 4 కోట్ల రూపాయలకు అమ్ముకుండు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయన అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఆయన మైండ్ ఏముందంటే నేను ఇట్లా డబ్బులు వెదజల్లేస్తే ఓట్లు నాకు వేసేస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఉన్నాడు. ఆ డబ్బులు తీసుకోండి. నేనే చెప్తున్నా, డబ్బులు తీసుకోండి. అతను అక్రమంగా మన నోళ్లు కొట్టి మనకు రావాల్సినటువంటి పథకాలను పక్కదారి పట్టించి ఆ పథకాలను అమ్ముకొని మన నోళ్లు కొట్టి మన అవకాశాలను దెబ్బకొట్టి సంపాదించినటువంటి డబ్బు అది మన డబ్బు. ఆ డబ్బు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఎవరు చేస్తారు? ఏ పూర్తి చేస్తారు? ఎవరిని గెలిపిస్తారు? అది మా నల్లకుంట డివిజన్ అక్క చెల్లెలు అన్నదమ్ములు నిర్ణయించుకున్న నిర్ణయం. కాబట్టి మీరందరూ కూడా డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మనకందరూ కూడా ఆయన యువకుడు, మాకంటే చాలా చిన్న వ్యక్తి, కానీ బాగా రాజకీయ ఉత్సాహం ఉన్నటువంటి పేద ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో వచ్చిన రాజకీయాలకు వచ్చి మరి అనేక పర్యాయాలు ఆయన కూడా మరి ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన. కాబట్టి ఆయన అందరితోని అన్ని వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు మరి అన్ని